గాడ్ సర్ఫ్ ఉంటుంది కదా, ఆ సర్ఫ్ అనేది ఏం చేశాను, జనరల్గా చూద్దాం ఎలా ఉంటుంది, దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం అని చెప్పేసి ఒకరోజు నా బట్టలన్నీ నేను బిఫోర్ డే నా బట్టలన్నీ ఏం చేసేసి ఆ సర్ఫ్ అందులో వేసేసేసి నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఎప్పటి విషయం ఇది, 2023 ఏప్రిల్ విషయం, ఇది 2023 ఏప్రిల్ విషయం. నెక్స్ట్ డే మార్నింగ్ వేసేసేసి బట్టలంతా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చేసరికి చూసరికి ఎంత నీట్గా ఉన్నాయంటే ఆ వాష్ చేసిన క్లాత్స్ వాటి మీద మరకలు పోవడం కానీ, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు ఆ పాత ఉన్న బట్టలు కూడా ఒక కొత్త బట్టలాగా ఫీలింగ్ రావడం అనేది, ఆ చిన్న చిన్న మార్పులు అనేది నా దృష్టికి వచ్చాయి. అరే ఇదేదో చాలా బాగుంది అని చెప్పేసి ఆ ఏప్రిల్ 2023 ఏప్రిల్ రోజు నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు కూడా నా ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టుకొని కూడా, మా ఇంట్లో మేడం పెట్టుకొని కూడా వాళ్ళతోటి యూజ్ చేయించుకోకుండా నా సొంతంగా నా బట్టలు ఈ రోజు వరకు కూడా నాకు నేనే ఉతుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వేసుకున్న బాడీ కూడా ఈ వైట్ పాయింట్ కూడా అంటే అయితే దానివల్ల అంటే నేను చెప్పే అర్థం ఏంటి అంటే ఆ మ్యాట్రిక్ గార్డ్ ఆ ప్రోడక్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సర్ఫ్ మన బట్టలు ఉతుకోవడం వల్ల కూడా శారీరక శ్రమ అనేది కూడా ఎక్కువ ఉండదు, ఈజీ కూడా వాష్ చేసుకోవాలి. అట్లా మెల్లగా ఏం చేశాను, ఏప్రిల్లో రియలైజ్ అయ్యాను. మళ్ళీ మే మంత్ 2023 మేలో వచ్చేసి కిరాణా షాప్లో ఇక కొనాల్సిన ఐటమ్స్ అన్నీ క్లోజ్ చేశాను.